ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర కొన్ని మాటలు మేము వినాలని ఆశతో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మీ మెల్లనైన స్వరాన్ని వినిపించి మీరే మాట్లాడమని, అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆయన దగ్గర వారి యొక్క పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందుకొని మరి నూతనమైన జీవితాన్ని, మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి అని నిర్ణయించుకున్నవారు చాలా మంది ఉంటారు. అలా నిర్ణయించుకున్న తర్వాత కొన్నిసార్లు కొంతమంది మరలా లోకం వైపు, పాపం వైపు చూచి పడిపోతుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. పడిపోయి పాపంలో పడిపోయి, అబ్బా నేను అనవసరంగా ఇలా చేశాను, నేను ఇలా ఆలోచించుకుంటుంటే బాగున్ను, నేను ఇది చూడకుంటుంటే బాగున్ను, నేను ఆ వ్యక్తితో మాట్లాడుకుంటుంటే బాగున్ను, అసలు అక్కడికి వెళ్ళకుంటుంటే బాగున్ను, అనవసరంగా పాపంలో చిక్కుకున్నాను నేను అని చాలా మంది వారి యొక్క పాపపు స్థితిని బట్టి బాధపడేవారుగాను దుఃఖపడేవారుగాను ఉంటా ఉన్నారు. సో ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రస్తుతానికి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే, నేను ఇది చేయకూడదు అని అనుకున్న తర్వాత మరలా చేస్తూ ఉంటున్నారు అని అనుకుంటుంటున్నట్లయితే, అలా చేయడానికి గల కారణం ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం చూడగలుగుతున్నాం. కుక్క కక్కిన దాన్ని మరలా ఎలాగైతే తింటదో అలాగా చాలాసార్లు ఇది చేయకూడదు అని అనుకొని, ఇది చూడకూడదు అని అనుకొని, ఇక్కడికి వెళ్ళకూడదు అని మనం అనుకొని మరలా అదే పని చేస్తూ ఉన్నాము అంటే కారణం ఏంటి అన్న విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే చాలా చక్కగా పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తూ ఉంటా ఉన్నాడు. ఏమనంటే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలా సింపుల్ కదా. ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఎప్పుడైతే అతని యొక్క పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నాడో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలోకి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ చేత దేవుడు ముద్రిస్తాడు. ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, ఈమె నాకు సంబంధించిన ఆమె, ఈయన నాకు సంబంధించిన వాడు. సో దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తాడు. పరిశుద్ధాత్మకు మనము ఆలయము అయిపోతాము. కాబట్టి మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు. ఇదిగో ఇది నీకు తగనది, ఇది నువ్వు చేయకూడదు, ఇలా నువ్వు మాట్లాడకూడదు, ఇదిగో ఆ వ్యక్తులతో నువ్వు ఇలా కలవకూడదు. మనలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు మనలను అనేక సార్లు అలాగా హెచ్చరిస్తూ ఉంటే, చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే పరిశుద్ధాత్మను ఆర్పివేస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. సో పౌలు గారు చెప్తా ఉన్నారు, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆయన చెప్పినట్టు వినండి. పరిశుద్ధాత్ముడు ఏది చెబుతున్నాడో, ఏది చెయ్యొద్దు అంటున్నాడో దాన్ని చేయకుండా, ఏది చేయమని నిన్ను ప్రేరేపిస్తా ఉంటున్నాడు దాన్ని చేస్తూ ఉండండి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చాలా సార్లు శరీరేచ్ఛలకు, నేత్రాశలకు, శరీరేచ్ఛలకు మనము లోనవుతుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. శరీరం ఏది కోరుకుంటే దాన్ని, మనసు ఏది కోరుకుంటే దాన్ని, మన కంటి చూపు ఏది కోరుకుంటే దాని కోసం మనము వెంపర్లాడుతూ ప్రయాసపడుతూ పరుగులు తీస్తుంటున్న వారంగా ఉంటున్నాం కదా. అయితే
దేవుడు మాట్లాడిస్తుంటున్న మాట ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అబ్బా, నేను దీన్ని చూడకూడదు అనుకున్నానే, అనవసరంగా చూశానే, చిచ్చి ఇలాగ వెళ్ళకుంటుంటే బాగున్నే, అనవసరంగా వెళ్ళానే. ఎన్నిసార్లు అనుకోలేదు? చాలా సార్లు అనుకున్నారు కదా. నేను అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను, వెళ్ళిపోయాను. వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడేస్తాను. చాలా సార్లు మనం తప్పు చేసిన తర్వాత ఇలా పశ్చాత్తాపడతా ఉంటాం, ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా పదే పదే శరీరేచ్ఛలను నెరవేరుస్తుంటున్న వారంగా మనం ఉన్నట్లయితే మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, నేను ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏది చేయమంటున్నాడో, ఏది చెయ్యొద్దంటున్నాడో దానికి విధేయత చూపించే వారంగా మనం ఉండాలి అన్న విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు ఏంటన్నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, శరీరేచ్ఛలు చాలా ఉన్నాయి, శరీర కార్యాలు చాలా ఉన్నాయి. మనం ఈ యొక్క వాక్య భాగంలోనే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని 19వ వచనం కాడి నుంచి మనం చూస్తే చాలా చెబుతాడు అన్నమాట. అక్కడ చాలా చెబుతాడు. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇన్ని ఉన్నాయి శరీర కార్యాలు. సో ఇట్లో మనం చాలా మట్టుకు పడుతూ ఉంటున్నాం, లేస్తూ ఉంటున్నాం, పదే పదే వాటిలో మనం చిక్కుకుపోతా ఉన్నాం కదా. ఇలా నువ్వు పడుతూ లేస్తూ ఉంటున్న నీవు ఆలోచన చేయవలసిన పని ఏంటంటే, విషయం ఏంటంటే, నేను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నానా లేదా? దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో మనలో ఉంటున్న పరిశుద్ధాత్మను మనతో ఏం చెబుతున్నాడో దానికి విధేయత చూపించడానికి మనల్ని మనము అప్పగించుకున్నట్లయితే, దేవునికి విధేయత చూపించినట్లయితే, పరిశుద్ధాత్ముడికి మనం విధేయత చూపించినట్లయితే, శరీర ఇచ్ఛలను, శరీర ఆశలను, కోరికలను మనం నెరవేర్చకుండా దేవుని విషయంలో నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉంటాము. కాబట్టి ఉదయకాల సమయంలో పాపంలో పడుతూ ఉంటున్న ఓ సహోదరుడా, సహోదరి, శరీర కార్యాలు జరిగిస్తుంటున్న సహోదరుడా, సహోదరి, శరీర ఇచ్ఛలను నెరవేర్చుకుంటున్న సహోదరుడా, సహోదరి, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. ఆత్మదేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మాత్రమే జరిగించడానికి నువ్వు ఇష్టపడు, నిర్ణయించుకో, కట్టుబడి ఉండు దానికి. ఇప్పుడు నీకు శరీరేచ్ఛల మీద విజయం వస్తుంది. వాటిని జరిగించకుండా నువ్వు జయాన్ని పొందుకుంటావు, వాటిని ఓడిస్తావు. ఆత్మానుసారంగా నడుచుకొని దేవునికి నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవించగలవు. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో, అంటే శరీర ఇచ్ఛలను నెరవేరుస్తుంటున్న వాడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని అడుగు, ప్రభువా, ఆత్మానుసారంగా నడిచే మనస్సు నాకు దయచేయి, లోబడే మనస్సు నాకు దయచేయి, విధేయత చూపించే మనస్సు నాకు దయచేయి ప్రభు అని దేవుని వేడుకో. దేవుడు సహాయం చేస్తాడు. తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నా దేవ, మీ కొందనాలయ్యా. ఉదయకాల సమయంలో ఆయన శరీరేచ్ఛలను జరిగిస్తూ పరలోకాన్ని దూరం చేసుకుంటున్న అనేక మంది సహోదరులు, సహోదరి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఆయన ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనసును దయచేయమని, ఎవరైతే వేడుకుంటున్నారో వారికి పట్ల మీరు కృప చూపించమని, పరలోక భాగ్యము వారికి దయచేయండి. శరీర కార్యాలను జరిగించే వారికి పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే హక్కు లేదని దేవనైనా మీ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి దేవా. మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు అందరికి అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.